హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ అండ్ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. అయితే ఏంటంటే ఎంగిలి పూల రోజు ఫ్లవర్స్ తీసుకుందామని వెళ్ళాము. అయితే చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో. అయితే ముందు రోజు చాలామంది ఉంటారు. ఈమంత గ్యాప్ కూడా కనిపించదన్నమాట. ఇంకా ఎంగిలి పూల రోజు వెళ్తే కొంచెమన్నా తక్కువ చేస్తారేమో అని అనుకున్నాం కానీ అసలు రేట్ అసలు తగ్గట్లేదండి మొత్తానికే. అంత రేట్ చెప్తున్నారు ప్రతి దానికి, ప్రతి ఫ్లవర్స్‌కి కూడా. సో ఒక చోటైతే ఆగి గునుగు పూలు, సీతమ్మ పూలు అట్లా తీసుకున్నాము. కానీ విలేజ్‌లో ఉంటే ఎట్లా అనంటే ప్రతీదీ మన చేతులతోని కోసుకొని మంచిగా బతుకమ్మను పేర్చుకుంటాం కదా! కానీ ఇక్కడ ప్రతీదీ కొనుక్కోవడమేనండి. ఈవెన్ ఆకులతో సహా. ఆకులు కూడా 10 రూపీస్‌కి 15 అట్లా ఇచ్చింది. సర్లే తీసుకుందాం, మనకు ఆకులు కూడా దొరికాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా పక్కన లోటస్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అంతకుముందు మేము అడిగితే 50 రూపీస్ చెప్పారు ఈచ్ వన్. కానీ ఇక్కడ పేరు 20 రూపీస్‌కి ఇచ్చిండు తను. మంచిగా అనిపించింది అసలు. మంచిగా ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం లోటస్ ఫ్లవర్స్ తీసుకోవాలి అని, కానీ తీసుకోలేకపోయాము. సో చౌరస్తా మొత్తం ఎక్కడ చూసినా ఫ్లవర్సే ఉన్నాయి. ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో మస్తున్నాయి. ఎక్కడ తీసుకోవాలో అర్థం కాక ఒక చోట అయితే తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా గడపకి అయితే తోరణాలు కడుతున్నాము. ఇంకా మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా మా పిల్లలైతే చాలా హెల్ప్ చేస్తారు. మా ఆయనకైనా నాకైనా కూడా మంచిగా అనిపిస్తుంది. ఏ ఇంట్లో అయినా ఆడపిల్లలు ఉండాలి అని అంటారు కదా! మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత బతుకమ్మని అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడం ఏమో కానీ ఇక్కడ చిన్న గొడవ అయితే జరిగిందన్నమాట. మా పిల్లలిద్దరూ మస్తు గొడవ పెట్టుకున్నారు. నేను పేరుస్తా అంటే నేను పేరుస్తా అని. అయితే నేను పేర్చేది కాక వాళ్ళిద్దరు సపరేట్గా పేర్చుకుంటా అని గొడవ పెట్టుకున్నారనమాట. సరేలే నేను తర్వాత పేర్చిస్తా అని చెప్పేసి ఇంకా వాళ్ళనైతే కొంచెం సేపు సముదాయించినామన్నమాట. కొంచెం పక్కకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంకా ఆ ప్లేస్లో నేను గబగబా ఫాస్ట్గా నేను బతుకమ్మని అయితే పేర్చుకున్నాను. నిజంగా నాకు చాలా ఇష్టం బతుకమ్మని పేరవడం అంటే. అంటే ఏదైనా కూడా భక్తితోని చేసినా, ఇంట్రెస్ట్గా చేసినా మంచిగా వస్తుంది కదా! మనం ఏది చేసినా కూడా భక్తితోని చేయాలి. ఏదో నామకే వాస్తు కాదు. మంచిగా చేసుకుంటే అంత మంచిగా జరుగుతుంది మనకి. సో మంచిగా నాకు బతుకమ్మను పేరుస్తుంటే అదొక మంచి ఫీలింగ్ వస్తుంది. ఇంకా మంచిగా పేరవాలి అన్న థాట్ వస్తుందన్నమాట. నేను అస్సలు ఇబ్బంది పడను బతుకమ్మ పేర్చేటప్పుడు. మంచిగా అనిపిస్తుంది. ఇంకా పేరిస్తే బాగుండు అనిపించింది. అయితే మాకు ఇంటి దగ్గర ఒక బ్రో ఫ్లవర్స్ తీసుకొస్తాడనమాట ఎవ్రీ ఇయర్. చిన్న బతుకమ్మ నుండి పెద్ద బతుకమ్మ దాకా ఫ్లవర్స్ సేల్ చేస్తాడు తను. ఎవరికన్నా కావాలి అని అంటే డెలివరీ కూడా చేస్తాడనమాట. మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. మా లైన్లో అందరం ఆయన దగ్గర తీసుకున్నాం బంతిపూలు. మంచిగా ఫ్రెష్గా ఉండే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. ఇంకా అవి తీసుకున్నాము. ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, మెసేజ్ చేయండి. తర్వాత ఇంకా బతుకమ్మనైతే పేరుస్తుంటే వీళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు పాపం. మంచిగా అనిపించింది నాకు. ఎంత క్యూట్గా ఉన్నదో బతుకమ్మ అయితే. ఇంకా చూస్తున్నారు పక్కన మా పెద్ద పాప ఆమె బతుకమ్మ పేర్చుకుంది. అటు పక్కన ఆమె బతుకమ్మ పేర్చుకుంటుంది అనమాట. పిల్లలు ఉన్న కాడ ఇట్లనే ఉంటుంది కదా, అంత ఆగమాగం ఉంటుంది. ఎంత సిట్రేట్ చేద్దామన్నా కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే కంప్లీట్ చేశాను మా ఆయన సహకారంతో. మంచిగా మొక్కి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసిన. ఇంకా చిన్న బతుకమ్మ అయితే పేరవాలి. ఇంకా అది కూడా స్టార్ట్ చేసిన అనమాట. సో అప్పటికి 1 అవుతుంది. ఇంకా ఏం తినకుండానే మంచిగా బతుకమ్మని పేర్చిన అనమాట. పెద్ద బతుకమ్మ రోజు ఫాస్టింగ్ ఉండి చేస్తారు కదా, ఇంకా చిన్న బతుకమ్మ కూడా అట్లనే చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లనే చేసిన అనమాట. సో ఇది కొంచెం ఫ్లవర్స్ తక్కువ అయినాయి వీటికి. ఇక కొంచెం చిన్నగా చేసిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ మిగిలితే అప్పుడు దర్వాజకి కట్టిన అనమాట. కొన్ని దేవుడికి అక్కడ కొంచెం అక్కడ కట్టిన. సో అక్కడికక్కడికి అయిపోయాయి అన్నమాట. సో మంచిగా అనిపించింది నాకైతే. మీరు ఎలా జరుపుకున్నారు నాకు కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది. గబగబా పనులన్నీ స్టార్ట్ చేయడం అయితే
మొదలెట్టేసాను. ఇంకా ఫస్ట్ నేను తీసుకున్న డిసిషన్ ఏందంటే, మా పిల్లల్ని రెడీ జేయడం. అది పెద్ద టాస్క్ నాకు. వాళ్ళస్సలు ఎట్లా అంటే కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇంతకుముందు చిన్నప్పుడంటే నేను ఎట్లా రెడీ జేసినా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళిప్పుడు వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. నన్ను ఇలా రెడీ చెయి, అలా రెడీ చెయి అని జెప్పేసి. బై లక్ నాకు అన్ని రకాలుగా రెడీ జేయడం వచ్చు గాబట్టి నేను బతికిపోతున్నా. లేకపోతే అసలు నన్ను నా తలకాయ తినేటోళ్ళు గావచ్చు. మొత్తానికైతే రెడీ అయ్యి ఇంకా బతుకమ్మని పట్టుకొనైతే మా లైన్‌లో ఒక దగ్గర ఆడతారనమాట. సో, ఈసారైతే చాలా డల్ అనిపిచ్చింది. ఎందుకనంటే చాలామంది రిటైర్మెంట్ అయ్యి ఎళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. చాలా తక్కువైపోయారు జనాలు. ఇంకా మేమైతే మా గల్లీలో మేమే ముగ్గురం క్లోజ్‌గా ఉంటాం. మంచిగా అనిపిస్తది. ఏది తీసుకున్నా కలిసే తీసుకుంటాం. మంచిగుంటాం. మా లైన్‌లో అసలు గొడవలనేటివే ఉండవన్నమాట. అందరం కలిసిమెలిసి ఉంటాం. మంచిగా అనిపిస్తది. కొన్ని కొన్ని లైన్స్‌లలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి గానీ, మా లైన్‌లో అట్లేముండవు. మంచిగా అనిపిస్తది. కానీ చాలామంది ఎళ్ళిపోయారు. రిటైర్మెంట్ అయ్యి ఎళ్ళిపోయారు. కొంతమంది ఊర్లోకెళ్ళిపోయారనమాట. చిన్న బతుకమ్మ రోజు చాలా తక్కువ మంది అయిపోయినాం మేము. మళ్ళీ ఇంకోటేందంటే ఎవ్రీ ఇయర్ మేము బాక్సులు డీజే బాక్సెస్ మనీ కలెక్ట్ చేసుకొని తెప్పించుకునేవాళ్ళము. కానీ ఈసారి ఏమైంది అనంటే ముందు రోజు వర్షం పడింది. ఆ రోజు కూడా వర్షం పడింది. మస్తు వర్షం పడింది. కానీ ఎవరిని కనుక్కోలేదనమాట. అందుకని చెప్పేసి చిన్న బాక్సులు పెట్టేసరికి మన బతుకమ్మలకి అసలు ఊపే రాలేదన్నమాట. అందరూ డల్ అయిపోయారు. అసలు డీజే సౌండ్స్ లేవు అని చెప్పేసి. ఏదో కొంచెం సేపు అట్లా బతుకమ్మ ఆడుకున్నాము. ఆడుకున్నంత సేపు చాలా మంచిగా ఆడుకున్నామన్నమాట. డాన్స్‌లయితే ఏమి ఎయ్యలేదు కానీ బతుకమ్మకి కొంచెం మంచిగా ఆడుకున్నాము. తర్వాత ఒక రీల్ చేశామన్నమాట. ఫస్ట్ టైం మా లైన్ వాళ్ళతోని ఒక రీల్ చేద్దాము అనంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మంచిగా అనిపించింది నాకు. చాలామంది పిల్లలుండే. కాకపోతే ఎవ్వరు లేరు. అందరూ ఎళ్ళిపోయారు. జనాలు లేకపోయేసరికి మా లైన్ అంతా చిన్నగా అయిపోయింది. ఇక కొంతమంది డాన్సర్లున్నారు. ఆంటీలతో సహా అందరూ డాన్సర్లేనండి మా లైన్‌లో అయితే. మంచిగుంటారు. మా లైన్‌లో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసిళ్ళు. మీరు ఎలా ఆడుకున్నారు? అసలు ఈ చిన్న బతుకమ్మ రోజు చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ. మేము కూడా అట్లనే ఎంజాయ్ చేసినాం. కానీ మా వెనక గల్లీ, మా ముందు లైను మస్తు ధూమ్‌ధామ్ చేసిళ్ళు అందరూ. అందరూ డీజే బాక్సులు పెట్టుకున్నారు. మాదొక్కటే చిన్నగా వినిపించిందనమాట. అట్లా కొంచెం అప్సెట్ అయినాం. ఎనీవే తర్వాత మేము మంచిగా ఎంజాయ్ చేస్తాం ఇంకా. నెక్స్ట్ సద్దుల రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు బాక్సులు తెప్పించుకుంటారనమాట. అసలు బతుకమ్మ అంటేనే ఇదొక సంవత్సరానికి అట్లా వస్తుంది కదా! అప్పుడే కదా మనం ఇంత ఎంజాయ్ చేస్తాం. ఈ సద్దులకే కదా! ఈ మాత్రం లేకపోతే ఎట్లా? అందుకనే డిసైడ్ అయ్యారనమాట మా లైన్ వాళ్ళందరూ. బాక్సులు ఎట్లనైనా చెప్పేసి తెచ్చుకోవాలి అని చెప్పి. మంచిగా ఈ బాక్సులు ఉంటేనే కదా ధూమ్‌ధామ్ ఎంజాయ్ చేస్తారు. అప్పటికి 11 అవుతుంది. మా పిల్లలు అప్పటికి కూడా పాపం పడుకోకుండా ఈసారి మా బుడ్డది ఇద్దరు మంచిగా ఆడుకున్నారు. పోయిన ఇయర్ అస్సలు ఆడలేదు. నన్ను ఆడనీయలేదు. ఆ తర్వాత ఇంకా బతుకమ్మలు తీసేసిన తర్వాత మా లైన్‌లో పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అక్కడ పెట్టేసిళ్ళు. ప్రతి ఒక్కరు అక్కడే పెట్టేస్తారన్నమాట. ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఉన్నాయి బతుకమ్మలు. సో ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.